సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ పాల్పడడంతో బాధితుడు అన్న సీనియర్లను నిలదీశాడు. దీంతో తమనే ప్రశ్నిస్తామంటూ వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా బాధితుడి ఇంటికి వెళ్లి నానా బీభత్సం చేశారు. సుమారు 30 మంది సీనియర్లు బాధితుడి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఇదేంటని ప్రశ్నించిన బాధితుడి తండ్రిపై కూడా పలువురు సీనియర్ విద్యార్థులు దాడికి ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు హంగామా చేస్తున్న ఇద్దరు సీనియర్లను బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం శాంతినగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో నిన్న ఫెస్ట్ అయినుండే, క్రిస్మస్ ఫెస్ట్ అని. సీనియర్స్ 3rd ఇయర్ 4th ఇయర్ 2nd ఇయర్ వీళ్ళందరూ కలిసి రూమ్స్లో తాగకుండా సిగరెట్లు తాగకుండా జూనియర్స్ని పిలిపించి బట్టలు ఇప్పి ర్యాగింగ్ చేస్తున్నారంట. కంప్లీట్ న్యూడ్గా కూర్చోబెట్టి షర్ట్ ప్యాంట్ అన్ని ఇప్పేసి అండర్వేర్ కూడా ఇప్పమని చెప్పి ఫోర్స్ చేసుకుంటా వాళ్ళతో ర్యాగింగ్ చేసుకుంటా, అంటే లైక్ ఇంప్రాపరేట్గా యాక్షన్, లైక్ ఇంప్రాపరేట్గా కొంచెం రోల్ ప్లేట్ అట్లాంటివి ఏమో చేసుకుంటా గలీజ్గా చేసుకుంటా అట్లా వాళ్ళ ముంగడ యాక్షన్. వీళ్ళు తాగకుండా కూర్చుంటారు, వాళ్ళు ఎంటర్టైన్ చేయాలంట వాళ్ళందరినీ. అట్లా మా బ్రదర్ని కూడా బట్టలు ఇప్పి కూర్చోబెట్టారంట, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అందరినీ కంప్లీట్గా న్యూడ్గా కూర్చోబెట్టారంట. సో అది నిన్న నైట్ 11-12 వరకు నిన్న బయట ఫెస్ట్ అవుతుంటే వీళ్ళందరూ లోపల కూర్చొని తాగకుండా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంట వాళ్ళని. ఇంకా గలీజ్గా తిట్టుకుంటా, కొంచెం చాలా గలీజ్గా తిట్టుకుంటా, కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసిరంట కొంచెం అట్లా. అది అండ్ ఇంకోటి ఏంటంటే కొందరు ఉంటారు, కొందరు సెన్సిటివ్గా ఉంటారు అన్న. కొందరు వాళ్ళంటే నాకు చెప్పలేరు. ఈరోజు వాళ్ళంతా వాళ్ళు వేరే వాళ్ళ విషయం గురించి తెలిసి మాకు వచ్చింది తప్ప నిన్న వాడు చెప్పలేరు. నిన్న చెప్పకుండా వాడు ఏమైనా సూసైడ్ చేసుకుంటే ఎవరు అన్న ఒక మాట. సీనియర్స్ వాళ్ళు సూపర్ సీనియర్స్ అంట. వాడు వచ్చి నువ్వు ఏం పిక్కో నువ్వు ఎక్కడ దాకా ఆల్రెడీ 10 మంది వచ్చేసారు అక్కడికి. 10 మంది వాళ్ళందరూ వచ్చేసి నువ్వేం బిక్కుంటావు బిక్కోండి. లోకల్ అయితే ఏంది, ఎవరికి లోకల్? మీరు ఈరోజు ఉంటే మళ్ళీ రేపు మేము ఏమైనా యాక్షన్ తీసుకుంటాం. మళ్ళీ నువ్వు ఈరోజు కొడతామేమో మళ్ళీ మేము కాలేజ్కి వచ్చినాక మళ్ళీ మేము ఏందో చూపిస్తామని చెప్పి మళ్ళీ అట్లా కూడా చెప్పారు. అట్లా చెప్పినాక మళ్ళీ ఆడికి వచ్చినాక మాట్లాడినప్పుడు వాళ్ళ దొబ్బడంగా అట్లా జరిగింది. అట్లా దొబ్బేసరికి ఇంకా ఎవరైనా అందుకుంటారు అంకల్ దొబ్బతే వాడు వచ్చి అట్లా అయినాక అట్లా వాళ్ళు అట్లా దొబ్బంగానే మేము కూడా ఇంకా కొంచెం అయిపోయింది. అట్లా కొంచెం అయిపోయినాక ఇప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడుతుంటే నీళ్ళు దాపి కూడా మాట్లాడుండే. కాబట్టి వాళ్ళు అడగండి కూడా వాళ్ళ వాటర్ దాపి కూడా మాట్లాడుండే. వాటర్ దాపి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే వాళ్ళ సీనియర్స్ సూపర్ సీనియర్స్ అందరూ 20-30 మంది. కాబట్టి వీడియోలు కూడా మీకు పంపిస్తాను. 20-30 మంది గేట్ కార్డ్ వచ్చి ఇట్లా మొత్తం ఇల్లంతా ఇట్లా రౌండప్ చేసి మరి వాళ్ళు ఎంబీబీఎస్ చదువుతున్నారా లేకపోతే మరి గిండాజం చేసుకుంటా 20-30 మంది ఇంటి చుట్టూ వాడడానికి అది పద్ధతి కాదు. అది దానికోసం అప్పటికే మీరు వచ్చేసారు అంకుల్, అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చేసారు. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ పాల్పడడంతో బాధితుడు అన్న సీనియర్లను నిలదీశాడు. దీంతో తమనే ప్రశ్నిస్తామంటూ వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా బాధితుడు ఇంటికి వెళ్లి నానా బీభత్సం చేశారు. సుమారు 30 మంది సీనియర్లు బాధితుడి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఇదేంటని ప్రశ్నించిన బాధితుడి తండ్రిపై కూడా పలువురు సీనియర్లు దాడికి ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు హంగామా చేస్తున్న ఇద్దరు సీనియర్లను బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం శాంతినగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అంటే ఏంటంటే ఇటువంటి సంస్కృతి గత కొద్ది రోజులుగా లేదు, మళ్ళీ ఇటువంటి సంస్కృతి రావడం, ఇటు పోలీసులు ఏమంటున్నారు, అటు అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ ఏమంటున్నారు? రాజేంద్ర, సంగారెడ్డి మెడికల్ కళాశాలలో నిన్న రాత్రి క్రిస్మస్ సంబంధించి ఒక ఫెస్ట్ జరిగింది. ఆ ఫెస్ట్ లో సీనియర్ విద్యార్థులు 2nd ఇయర్, అదేవిధంగా ఇందులో 3rd ఇయర్ 4th ఇయర్ విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ రూమ్ లో మందు తాగుతూ అక్కడ ఉన్న జూనియర్ విద్యార్థులను పిలిచి మరి అత్యంత జుగుప్సాకరంగా వాళ్ళ బట్టలు విప్పి మరి ర్యాగింగ్ చేశారు. ఇదే విషయాన్ని ప్రతీక్ చంద్ర ఒక విద్యార్థి ఆ సంగారెడ్డి సంగారెడ్డి వాళ్ళకి వచ్చి మార్నింగ్ పేరెంట్స్ చెప్పడంతో ఆ అబ్బాయి తండ్రి స్టూడెంట్ వాళ్ళ అన్నయ్య కాలేజీకి వెళ్ళి సీనియర్లు అడగడం జరిగింది. దీంతో మమ్మల్ని ఎదిరిస్తావా, మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటే ఈరోజు దాదాపు పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా? పోలీసులు రైట్, థ్యాంక్ యూ యోగానంద్.